నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కష్టానికి గుర్తింపు. మనకు వినిపిస్తున్నది విజయభాస్కర్. రంగాపురం అనే ఊళ్ళో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఎవరు ఏ పని చెప్పినా చేసి పెట్టి వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకునేవాడు. ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతడికి పేరు. ఒక పర్యాయం గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగులేయమని అందుకు 50 రూపాయలు ఇస్తానని చెప్పాడు. గోపయ్యకు ఆ డబ్బు తక్కువని తెలిసినా పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగుల్ని తీసుకుని పడవ దగ్గరకు వెళ్ళాడు. అయితే రంగులు వేసేందుకు పడవలోకి ఎక్కితే దాని మధ్యలో ఒక రంధ్రం కనిపించింది. దాన్ని పూడ్చకుండా రంగులేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు. సాయంత్రానికి పని పూర్తయింది. జమీందారు మరునాడు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి గోపయ్యను పంపించేశాడు. మరునాడు జమీందారు కుటుంబ సభ్యులంతా పడవ ఎక్కి ఊరవతలకు వెళ్ళారు. అదే రోజు ఊరి నుంచి తిరిగి వచ్చిన జమీందారు నౌకరుకు ఈ విషయం తెలిసి కంగారు పడుతూ జమీందారు దగ్గరకు వెళ్ళి ఆ పడవకున్న రంధ్రం గురించి చెప్పాడు. దానితో జమీందారు కంగారుతో అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే కాసేపటికి కుటుంబ సభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపించింది. వాళ్ళు ఒడ్డుకు చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు. విషయం అర్థమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిపించి, చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బిస్తూ రంగులేయమని చెబితే రంధ్రాన్ని కూడా పూడ్చావు. నీ మేలు మర్చిపోలేను. నీ వల్లే ఈ రోజున నా ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అని ప్రశంసించాడు. అలా గోపయ్య మంచితనం ఊర్లో వాళ్ళంతా మరోసారి తెలుసుకుని అతన్ని అభినందించారు. సమాప్తం.